సాధారణంగా మనము ఆపదలనేవి బయటి వాళ్ళ నుండి వస్తాయని, ఎవరో మనకు పడని వాళ్ళు మనకు నష్టం చేయాలని చూస్తారని, ఆపద నుంచి జాగ్రత్తగా ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకి రక్షణగా ఉంటే సరిపోతుందని అనుకుంటూ ఉంటాము. కానీ నిజమైనటువంటి ఆపద మనకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతోనే, మనతోనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళతోనే, మనకి మంచి వాళ్ళుగా కనిపిస్తూనే మనల్ని నట్టేటా ముంచేసేటువంటి వాళ్ళతోనే ఉంటుంది. ఆపద అనేది బయటి వ్యక్తులతో కన్నా మనతో కలిసిమెలిసి జీవించేటువంటి వ్యక్తులతోనే ఎక్కువగా వాటిల్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇలాంటి ఆపదలని పసిగట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేటి వీడియోలో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. ముందుగా నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక గొర్రె పిల్ల రెండు ఉన్నాయట. గొర్రె చెప్పిందంట గొర్రె పిల్లకి, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మనకి ప్రధానమైనటువంటి శత్రువులు పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, అవి మనల్ని ఎప్పుడైనా వేటాడేస్తాయి, మనల్ని చంపేస్తాయి. అందుకోసమని నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు, గుంపులోనే ఉండేటువంటి ప్రయత్నం చేయి, ఎప్పుడైనా గుంపులోనే ఉండేటువంటి ప్రయత్నం చేయి, కానీ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి తల్లి ఎప్పుడూ పిల్లకి చాలా బుద్ధులు చెబుతూ గొర్రెపిల్లని చాలా జాగ్రత్తగా పెంచేదట. ఇలా కొంతకాలం గడిచేటప్పటికి ఒకరోజు మందలో నుంచి తల్లి మాయమైపోయిందట. అయ్యో మా అమ్మ ఎన్ని జాగ్రత్తలు చెప్పింది, మా అమ్మకి ఏమైపోయింది, ఎటుపోయింది అని చెప్పి గొర్రెపిల్ల చాలా బాధపడుతూ కొంతకాలం తర్వాత సరే అమ్మ చెప్పినటువంటి మాట ప్రకారమే నేను ఎప్పుడు గుంపులోనే ఉంటాను, ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదని అమ్మ చెప్పింది, నేను ఎప్పుడు గుంపులోనే ఉంటాను అని ఎప్పుడు కూడా గొర్రెపిల్ల గుంపు దాటి వెళ్ళేది కాదట, ఎప్పుడు గుంపులోనే ఉండేదట. అలా మందలో వెళ్తూ వస్తూ గొర్రెపిల్ల కాస్త గొర్రెగా మారిపోయింది. అలా మారిపోయిన తర్వాత ఒకరోజు ఈ గొర్రెల కాపరి తీసుకువెళ్ళి కసాయి దగ్గర అమ్మేస్తూ ఉన్నాడు. ఇక ఆ గొర్రెని బలి ఇవ్వటం కోసం అని చెప్పి గొర్రె పైన నీళ్లు చల్లటం, గొర్రెకి ఏవో తాపించటం, ఇలాంటివన్నీ చేసి గొర్రె కసాయి వాడికి అనుకూలంగా లేదని, కోయటానికి సహకరించట్లేదని ఎగిరెగిరి పడుతుంది, గెంతుతుంది, పారిపోయే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఆ కసాయివాడు గొర్రెల కాపరిని, గొర్రెని కోయటానికి కాళ్ళు చేతులు గట్టిగా అణిచిపట్టి మెడను గట్టిగా బిగపట్టి పట్టావంటే నేను సరిగ్గా కోయగలుగుతాను అని చెప్పి కసాయివాడు గొర్రెల కాపరితో చెప్పటం, గొర్రెల కాపరి గొర్రె కాళ్ళు రెండు గట్టిగా కొట్టుకోకుండా పట్టుకోవటం, మెడని విరిచి పట్టుకోవటం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో గొర్రె పిల్ల స్థాయి నుండి గొర్రెగా ఎదిగినటువంటి ఈ గొర్రె వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఒక మాట చెప్పిందట. అమ్మ, ఎందుకమ్మా నేను ఒంటరిగా ఉంటే పులులు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు తినేస్తాయి, ఎప్పుడు ఒంటరిగా ఉండకు, గుంపులోనే ఉండు అని చెప్పి పెంచావు కదమ్మా. నేను గుంపులోనే ఉన్నాను, ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఎవరైతే మనవాళ్ళు, ఆత్మీయులు, మనకు అన్నం పెడతారు, మనల్ని సాకుతారు అనుకుంటామో ఆ వ్యక్తి వల్లనే కదమ్మా ఇప్పుడు నాకు ప్రమాదం వచ్చింది, ఆ వ్యక్తే కదమ్మా నన్ను చంపేస్తూ ఉన్నాడు. మనకి నిజమైనటువంటి శత్రువులుగా భావించేటువంటి శత్రువులు ఎప్పుడూ కూడా నన్ను నష్టపరచలేదమ్మా. వాళ్ళని శత్రువులుగా భావించి మనం తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతాము. కానీ ఇలా మనకు అన్నం పెడుతూ నిత్యం మన వెన్నంటి ఉంటూ మనల్ని రక్షిస్తున్నట్టుగా కనపడేటువంటి వాళ్ళ బారి నుండి ఎవరమ్మా మనల్ని కాపాడేది? ఇలాంటి వాళ్ళు మనతో ఉన్నప్పుడు గుంపులో ఉంటే ఏమి, ఒంటరిగా ఉంటే ఏమి అమ్మా? నువ్వు కనపడకుండా పోయినప్పుడు ఏమైపోయావో అని చెప్పి తల్లడిల్లాను. కానీ మనల్ని ఆత్మీయంగా చూసినటువంటి కాపరి చేతిలోనే మరణించావు అని ఇప్పుడు అర్థం చేసుకోగలిగానమ్మా. నువ్వు చెప్పింది తప్పమ్మా, గుంపులో ఉన్నంత మాత్రం చేత ప్రాణాలు కాపాడుకోలేము. అలాగే మనకి ఆదరించి అన్నం పెట్టి కాపు కాసిన ప్రతి వ్యక్తి కూడా మనల్ని నిజంగా కాపాడుతున్నాడు, ఎలాంటి స్వార్థం లేకుండా మనతో వ్యవహరిస్తున్నారు అనేది కూడా అబద్ధమని నేను అర్థం చేసుకున్నానమ్మా అనుకుంటూ కసాయి వాడి చేతిలో ప్రాణాలు వదిలిందంట ఈ గొర్రె. ఈ కథను బట్టి మీకేమర్థమైంది? మనం చాలాసార్లు శత్రువులు ఎవరో అని చెప్పి వాళ్ళని తిడుతూ ఉంటాము, అక్కసు వెళ్ళబుచ్చుతూ ఉంటాము, వాళ్ళపైన నిందలు వేస్తూ ఉంటాము, వాళ్ళంటేనే పడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ మనం తెలియకుండానే వైరుధ్యాలు ఏర్పడి, అది భార్యాభర్తలైనా కావచ్చు, అక్క చెల్లెలైనా కావచ్చు, అన్నా తమ్ములైనా కావచ్చు, తల్లి బిడ్డలైనా కావచ్చు, తండ్రి కొడుకులైనా కావచ్చు, ఎవరి మధ్యనైనా, లేదంటే దగ్గరి వాళ్ళు, ఆప్తులు, వరుసకు చుట్టాలు అవుతారు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళే మనకు ప్రేమగా ఒక్కొక్కసారి ప్రమాదాలని తీసుకొచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. దానికి ఉదాహరణగా మనం ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి హత్యలను గురించి చూస్తూనే ఉన్నాం. అందుకోసమనే ప్రమాదం బయటి నుండి పొంచి వస్తుంది ఊహించగలుగుతాము, కానీ లోపలి నుండి కూడా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని పసిగట్టలేము. అందుకే ఇలాంటి గొర్రెలాగా మీరు మిగిలిపోవద్దు అంటే కాస్త ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టగలగాలి. ఎవరితోనైనా పదే గొడవలు జరుగుతున్నాయి, ఎవరైనా మన పట్ల విపరీతమైనటువంటి అయిష్టతని వ్యక్తపరుస్తున్నారు, లేదంటే విపరీతమైనటువంటి లొంగుబాటుకి గురవుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు, మనతో
అసహనాన్ని వ్యక్తపరుస్తూనే మనతో ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదంటే చాలా రోజుల నుంచి ఆ వ్యక్తికి నాకు మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఏదో పైకి జనాలు చూడాలని చెప్పి చుట్టరికాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనకి ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మనతో ఉన్నట్టుగాను, మనతో ప్రేమగా ఉన్నట్టుగాను సమాజం కోసమో ఇతరుల కోసమో నటిస్తారే తప్ప వాళ్ళ మనసంతా విపరీతమైనటువంటి విషయం ఉంటుంది. కాలనాగు కన్నా ప్రమాదమైనటువంటి స్వభావం వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే నొసటితో వెక్కిరిస్తూ ఉంటారు, నోటితో నవ్వుతూ ఉంటారు. మన గురించి బాగున్నారా అని చెప్పి అడిగినట్టే ఉంటుంది. వీళ్ళు ఇంకా ఎందుకు బాగున్నారా అన్నట్టుగా నొసట వెక్కిరిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కాలనాగు కన్నా ప్రమాదమైనటువంటి వాళ్ళు. కాస్త జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇదిగో ఈ గొర్రెలాగే మనం కూడా మన అనుకున్నటువంటి వాళ్ళ చేతిలోనే బలి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బలి అవ్వటం అంటే మరణించటం అనే కాదు, ఆ దెబ్బ ఏ రకంగానైనా ఉండవచ్చు. మాయ మాటలు చెప్పి డాక్యుమెంట్స్ పైన సంతకాలు పెట్టించడం కావచ్చు, లేదనంటే షూరిటీ సంతకాలు పెట్టించడం కావచ్చు, డబ్బులు తీసుకొని త్వరలోనే తిరిగి ఇస్తామని చెప్పడం కావచ్చు, మనకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తుల దగ్గర మన గురించి తప్పుడు మాటలు చెప్పి మనకు దూరం చేయటం కావచ్చు. ఏదో రకమైనటువంటిది మానసిక క్షోభను మిగిల్చేటువంటి పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుకోసమని ఇలాంటి అంశాలని పసిగట్టి ఎక్కడైనా విపరీతమైనటువంటి అపార్థాలు ఉంటున్నాయి, విపరీతమైనటువంటి గొడవలు ఉంటున్నాయి, పదే ఆ వ్యక్తికి నాకు మధ్య అసహనానికి సంబంధించినటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు కాస్త మీరే తగ్గండి, దూరం జరగండి. మూర్ఖత్వంతో ముందుకు వెళ్తే ప్రాణాలకే ప్రమాదం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తగ్గినంత మాత్రం చేత మన విలువేమీ తగ్గదు. మన ఘనత ఎప్పుడు ఎక్కడ బహిర్గతం అవ్వాలో అప్పుడు అక్కడ ఖచ్చితంగా బహిర్గతం అవుతుంది. అంతేకాని వాళ్ళతో గెలిచినంత మాత్రం చేత, వాళ్ళతో వాదించుకుంటూ కూర్చున్నంత మాత్రం చేత మన పైన ఎవ్వరూ ప్రేమని ప్రకటించరు, మనల్ని ఏమి గొప్పగా చూడరు. అవతలి వాళ్ళు మొసలి కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉంటే అవతలి వాళ్ళ గురించి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటారు. అందుకని ప్రమాదం ఎక్కడో బయటి శత్రువుల నుంచి వస్తుందని, ఎవరో మనల్ని ఇబ్బంది పెడతారని కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో మీరంటే పడని వాళ్ళు, ఈర్ష్య ఉన్న వాళ్ళు, మీ ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, మీరు ఎవరిని ఏమి అనకపోయినప్పటికీ కూడా మీ ఎదుగుదలని కానీ మీ గుర్తింపును కానీ తట్టుకోలేక బాధపడేటువంటి వాళ్ళు మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మన ముందు మనలాగా కనిపిస్తూ ఉంటారు, కానీ మన చుట్టూ చేయాల్సినంత రభస, ఎంత మానసిక అశాంతికి మనల్ని గురి చేయాలో అంత మానసిక అశాంతికి గురి చేయగలిగేటువంటి నేర్పుతో చుట్టూ ఏవో అల్లికలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినప్పటికీ మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయండి. తగ్గినంత మాత్రం చేత మన విలువ ఎప్పటికీ కోల్పోము. తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. మీరు తగ్గినంత మాత్రం చేత అవతల వాళ్ళు మిమ్మల్ని అవమానించవచ్చు, రెచ్చగొట్టొచ్చు. ఎన్ని చేసినప్పటికీ కూడా తగ్గి కాస్త నెమ్మదిగా పక్కకి జరగండి. నెమ్మదిగా కాలంతో పాటు సమస్య పోతుంది. వాళ్ళకి విధించాల్సినటువంటి శిక్షను విధిస్తుంది. మిమ్మల్ని ఏ స్థాయిలో నిల్చోబెట్టాలో ఆ స్థాయిలో ఖచ్చితంగా నిల్చోబెడుతుంది. మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిల్చోబెట్టాలి అంటే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే మీరు కాస్త తల ఉక్కినట్టుగానే, రాజీ పడినట్టుగానే, సమస్య నుండి పక్కకి తప్పుకున్నట్టుగానే వ్యవహరించడమే కాదు, ఆచరించి చూపించాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలా కాకుండా ఆల్రెడీ వస్తున్నట్టుగా మండుతూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మీరు మళ్ళీ మరికొన్ని అంశాలను చేర్చి ఇంకా పెద్దగా చేస్తూ వెళ్ళారే అనుకోండి, అక్కడ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు, ఆస్తులకు ప్రమాదం కావచ్చు, వ్యక్తులకు, పరువుకి, దేనికైనా నష్టం జరగవచ్చు. అందుకోసమని విపరీతమైనటువంటి సమస్యల్లోనో, విపరీతమైనటువంటి ద్వేషానికి సంబంధించో, విపరీతమైనటువంటి అక్కసు, క్రోధానికి సంబంధించో, విపరీతమైనటువంటి ఆశ, కోరిక, వాంఛకు సంబంధించినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం వెనక్కి తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. అవతలి వాళ్ళలో మొండి మూర్ఖత్వాలు ఉంటే మిమ్మల్ని చంపైనా వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటారు తప్ప వాళ్ళు తగ్గాలని అనుకోరు. అలాంటప్పుడు మనమే తగ్గుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. గొర్రె కసాయివాడి చేతిలో బలైనట్టుగా, గొర్రెల కాపరి చేతిలో బలైనట్టుగా మనం ఇంత మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళము ఏ మూర్ఖత్వపు స్వభావం కలిగినటువంటి వాళ్ళ చేతిలో బలవ్వకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం సంరక్షించుకుంటూ మూర్ఖత్వ స్వభావం కలిగినటువంటి వాళ్ళకి దూరంగా ఉంటూ వివేచనతో, వివేకంతో ఆలోచిస్తూ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మొండితనాన్ని పక్కన పెట్టి తగ్గాల్సి వచ్చినటువంటి చోట తగ్గి, దూరం జరగాల్సినటువంటి చోట దూరం జరిగి, నీకు నీవే రక్షణగా అత్యద్భుతమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి వ్యక్తిగా జీవితాన్ని సార్థకం వైపు నడిపించుకో. నీకంతా మంచే జరుగుతుంది. ప్రమాదాలు బయట నుండే కాదు, లోపల నుండి కూడా వస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని సరైనటువంటి ప్రణాళికతో అడుగులు ముందుకు వేసుకుంటూ అత్యద్భుతమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించు. నీకంతా మంచే జరుగుతుంది. శత్రుత్వం బయట నుండే కాదు, చాలా దగ్గరి వాళ్ళ నుండి కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.